ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు లక్ష్మీ తెలుగు టెక్. నేను మీ మునిలక్ష్మిని. తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్కి స్వాగతం. ఈ వీడియోలో ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను ఇంకా శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను వివరించే ప్రయత్నం చేస్తానండి. సో ఈ వీడియో ఎక్కడా మిస్ కాకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు. అలాగే వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరూ పర్టికులర్గా మన వీడియోస్ను లైక్ చేయాల్సిందిగా కోరుచున్నాను. ఓం నమో వెంకటేశాయ. ముందుగా శ్రీవారి భక్తులందరికీ శ్రీరామ నవమి శుభాకాంక్షలు. నిన్నటి రోజున అనగా ఏప్రిల్ 5వ తేదీ శనివారం రోజున 78,496 మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకోగా 30,046 మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీలాలను సమర్పించుకున్నారు. అలాగే 3,60,00,000 రూపాయలు భక్తులు కానుకల రూపంలో స్వామివారికి హుండీలో సమర్పించుకున్నారు. ఈ రోజు కూడా తిరుమల కొండపై భక్తుల రద్దీ అయితే కొనసాగుతూ ఉంది. ఈ రోజు ఉదయం 6 గంటల సమయానికి శ్రీవారి ధర్మ దర్శనం అంటే ఎటువంటి టోకెన్స్ లేకుండా స్వామివారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి వచ్చినటువంటి భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2లోని 29 కంపార్ట్మెంట్లో దర్శనం కోసం వేచి ఉన్నారు. ఇలా వేచి ఉన్నటువంటి భక్తులకే దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా 8 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఇకపోతే ఈ రోజు ఎటువంటి దర్శనం టోకెన్స్ లేకుండా నేరుగా తిరుమలకు వచ్చి స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి కొత్తగా ఈ రోజు ఎవరైతే ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో జాయిన్ అయ్యారో ఆ భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా 10 నుంచి 12 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. భక్తుల రద్దీని బట్టి దర్శనాలు పూర్తయి ఈ సమయాలలో కూడా మార్పులు ఉంటాయి. కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు. అలాగే తిరుమల స్వామివారి దర్శనాలకు వచ్చే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ ఆధార్ కార్డులను తమ వెంట తీసుకొని రావాల్సిందిగా కోరుచున్నాను. ఇకపోతే ఈ రోజు తిరుపతిలో ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకెన్స్ కావచ్చు, ఇంకా శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకెన్స్ ను కావచ్చు తీసుకొని స్వామివారి దర్శనంకి వచ్చిన భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా 4 నుంచి 6 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. అలాగే ఈ రోజు 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ను కావచ్చు, 500 రూపీస్ వర్చువల్ సేవా దర్శనం టికెట్స్ ను కావచ్చు కలిగి ఉన్న భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా 3 నుంచి 4 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఇకపోతే శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను వివరించే ప్రయత్నం చేస్తానండి. ముందుగా సురేష్ గారు, మేడం రూమ్ టికెట్లు క్యాన్సిల్ చేసుకునేవి మళ్ళీ యాప్లో కనపడతాయి చెప్పండి మేడం, చాలా రోజుల బట్టి అడుగుతున్నాను, ప్లీజ్ రిక్వెస్ట్ అని అడుగుతున్నారు. తిరుపతి తిరుమల అకామిడేషన్ని ఆన్లైన్లో బుక్ చేసుకున్న భక్తులు ఏదైనా అనుకోని కారణాల చేత అకామిడేషన్ని క్యాన్సిల్ చేసుకుంటే అలా క్యాన్సిల్ చేసుకున్న అకామిడేషన్ అనేది గతంలో మళ్ళీ ఆన్లైన్లో అవైలబుల్లో చూపించేది. అలా అవైలబుల్లో చూపించిన వెంటనే ఆ తేదీకి అకామిడేషన్ కావాల్సిన భక్తులు వెంటనే ఆన్లైన్ లో బుక్ చేసుకోవడానికి అవకాశం ఉండేదండి. కానీ ప్రస్తుతం ఆన్లైన్ లో అకామిడేషన్ బుక్ చేసుకున్న భక్తులు ఏదైనా కారణాల చేత అకామిడేషన్ క్యాన్సిల్ చేసుకుంటే అలా క్యాన్సిల్ చేసుకున్న అకామిడేషన్ ని టీటీడీ వారు తిరుపతిలో కావచ్చు, తిరుమలలో కావచ్చు కేవలం కరెంట్ బుకింగ్ ద్వారా ఆఫ్లైన్ లో మాత్రమే ఇస్తున్నారు. అంటే ఆన్లైన్ లో బుక్ చేసుకున్న వారు అకామిడేషన్ ని క్యాన్సిల్ చేసుకుంటే క్యాన్సిల్ చేసుకున్న అకామిడేషన్ అనేది మళ్ళీ ఆన్లైన్ లో అవైలబుల్ లో చూపించడం లేదండి. ఆ రూమ్స్ ని కేవలం ఆఫ్లైన్ లో కరెంట్ బుకింగ్ ద్వారా మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ సత్యనారాయణ గారు 2/4/2025 రోజు ఎస్ఎస్టీ టోకెన్ ద్వారా దర్శనం చేసుకున్నాను. నాకు 8/4/2025 రోజుకు ఎస్ఎస్టీ టోకెన్స్ ఇస్తారా గోవిందా అని అడుగుతున్నారు. మీరు ఏప్రిల్ 2వ తేదీన ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకెన్స్ ను తీసుకొని స్వామివారి దర్శనం చేసుకున్నారు. మళ్ళీ మీ ఆధార్ నెంబర్ తో ఏప్రిల్ 8వ తేదీకి ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకెన్స్ అనేవి ఇవ్వరండి. ఎందుకని అంటే తిరుపతిలో ఆఫ్లైన్ లో ఇస్తున్న ఎస్ఎస్టీ టోకెన్స్ కావచ్చు, శ్రీవారి మెట్టు మార్గంలో ఇస్తున్న ఆఫ్లైన్ టోకెన్స్ కావచ్చు, వన్స్ ఒక్కసారి మీ ఆధార్ నెంబర్ తో తీసుకున్నారు అంటే మళ్ళీ సేమ్ ఆఫ్లైన్ టోకెన్స్ తీసుకోవడానికి కంపల్సరీ 1 మంత్ అంటే 30 రోజుల గ్యాప్ అనేది ఖచ్చితంగా ఉండాలి. 30 రోజుల గ్యాప్ తరువాత అంటే మే 3వ తేదీ నుంచి మీ ఆధార్ నెంబర్ తో ఆఫ్లైన్ లో ఇచ్చే ఎస్ఎస్టీ టోకెన్స్ అనేవి తీసుకొని స్వామివారి దర్శనం చేసుకోవచ్చు అండి. ఆ లోపైతే మీ ఆధార్ నెంబర్ తో ఆఫ్లైన్ టోకెన్స్ అనేవి ఇవ్వరు. ఒకవేళ మీరు ఏప్రిల్ 8వ తేదీ స్వామివారిని మళ్ళీ దర్శనం చేసుకోవాలి అనుకుంటే ఎటువంటి టోకెన్స్ లేకుండా డైరెక్ట్ గా తిరుమలకి చేరుకొని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2 ద్వారా వెళ్లి స్వామివారిని ధర్మ దర్శనం చేసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ సందీప్ గారు కళ్యాణం టికెట్స్ అవైలబుల్ అని అడుగుతున్నారు. టీటీడీ వారు అన్ని రకాల టికెట్స్ ని జూన్ నెల వరకు రిలీజ్ చేశారు అండ్ కంప్లీట్ గా బుక్ అయిపోవడం జరిగిందండి. ఏప్రిల్, మే, జూన్ ఈ 3 నెలల్లో మీరు కళ్యాణోత్సవం సేవలో పాల్గొనాలి అనుకుంటే మీకు ఉన్నటువంటి ఆప్షన్ తిరుమల కొండపై ఆఫ్లైన్ లక్కిడిపు. ప్రతిరోజు కూడా తిరుమల కొండపై సిఆర్ ఆఫీస్ వద్ద ఆఫ్లైన్ లక్కిడిపులో 80 కళ్యాణోత్సవం సేవా టికెట్స్ అనేవి అవైలబుల్ లో ఉంటాయి. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల లోపు మీరు ఎప్పుడైనా మీ ఆధార్ నెంబర్ అండ్ మీ మొబైల్ నెంబర్ తీసుకొచ్చి సిఆర్ ఆఫీస్ వద్ద ఉన్న ఆఫ్లైన్ లక్కిడిపు ఆర్జిత సేవా కౌంటర్స్ వద్ద
కళ్యాణోత్సవం సేవా టికెట్స్ కి లక్కీ డిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఆ రోజు సాయంత్రం 5:30 నుంచి 6 గంటల మధ్యలో ఆఫ్లైన్ లక్కీ డిప్ రిజల్ట్ ని టీటీడీ వారు అనౌన్స్ చేస్తారు. అలా అనౌన్స్ చేశాక మీరు ఆ రోజు ఆఫ్లైన్ లక్కీ డిప్ లో కన్నా సెలెక్ట్ అయితే మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్ కి సెలెక్ట్ అయినట్టు మెసేజెస్ రావడం జరుగుతుంది. ఆ మెసేజ్ లోనే ఆ సేవా టికెట్ కి అమౌంట్ పే చేసి టికెట్ ని కన్ఫర్మ్ చేసుకోవడానికి పే లింక్ ఆప్షన్ కూడా ఎనేబుల్ అవుతుందండి. మీరు ఆ పే లింక్ ఆప్షన్ పై క్లిక్ చేసుకొని అమౌంట్ పే చేసి టికెట్ ని కన్ఫర్మ్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ మీకు ఆ పే లింక్ ఆప్షన్ పై క్లిక్ చేసి అమౌంట్ పే చేయడం తెలియకపోతే సేమ్ అదే ఆర్జిత సేవా కౌంటర్స్ వద్దకి ఆ రోజు రాత్రి 8 గంటల లోపు చేరుకొని ఆ కౌంటర్స్ వద్ద అమౌంట్ పే చేసి అక్కడే మీరు టికెట్ ని కూడా ప్రింట్అవుట్ తీసుకోవచ్చు. తిరుమల కొండపై ఆఫ్లైన్ లక్కీ డిప్ ఆర్జిత సేవా కౌంటర్స్ ఎక్కడ ఉన్నాయి అండ్ ఆ కౌంటర్స్ వద్దకి ఎలా చేరుకోవాలి అనే దానికి సంబంధించి లైవ్ లో ఒక వీడియో అనేది షూట్ చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను. ఆ వీడియో యొక్క లింక్ కూడా ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరుగుతుంది. ఇంకా చూడని శ్రీవారి భక్తులు ఆ వీడియోని కూడా ఒకసారి చూడగలరు. అలాగే నెక్స్ట్ సందీప్ రెడ్డి గారు మే మంత్ శ్రీనివాస హోమం టికెట్స్ వెన్ విల్ రిలీజ్ అండ్ అకామిడేషన్ కెన్ మదర్ అండ్ సన్ కెన్ గో అని అడుగుతున్నారు. అలిపిరి వద్ద నిర్వహించే శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం ప్లస్ తిరుమల శ్రీవారి దర్శనం టికెట్స్ ని మే మంత్ కు సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి ఈ మంత్ అంటే ఏప్రిల్ 25వ తారీఖున రిలీజ్ చేసే అవకాశం ఉందండి. ఈ టికెట్స్ రిలీజ్ గురించి టీటీడీ నుంచి అఫీషియల్ అప్డేట్ వచ్చిన వెంటనే మన ఛానల్లోను ఛానల్ టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్లో అప్డేట్ ని పోస్ట్ చేయడం జరుగుతుంది. ఒక్క మొబైల్ నెంబర్ తో లాగిన్ ఏ ఇద్దరికైనా అంటే భార్య భర్త, అమ్మ కొడుకు, తండ్రి కూతురు, అక్క చెల్లి ఇలా ఏ ఇద్దరికైనా ఒక్క మొబైల్ నెంబర్ తో లాగిన్ ఈ హోమం టికెట్స్ అనేవి బుక్ చేసుకోవచ్చు. అండ్ అకామిడేషన్ కూడా అమ్మ కొడుకు, తండ్రి కూతురు ఇలా ఏ ఇద్దరికైనా అకామిడేషన్ బుక్ చేసుకోవచ్చు అండి. అయితే మే మంత్ కు సంబంధించి ఈ హోమం ప్లస్ తిరుమల శ్రీవారి దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకున్నటువంటి భక్తులు అకామిడేషన్ ఆన్లైన్ లో బుక్ చేసుకోవడానికి మాత్రం అవకాశం లేదండి. ఎందుకని అంటే తిరుమల తిరుపతి అకామిడేషన్ అనేది 3 నెలల ముందుగానే టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేయడం జరుగుతుంది. సో జూన్ నెల వరకు తిరుమల తిరుపతి అకామిడేషన్ అనేది ఆన్లైన్ లో కంప్లీట్ గా బుక్ అయిపోయింది. ఎవరైతే మే మంత్ కు సంబంధించి హోమం ప్లస్ తిరుమల శ్రీవారి దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకుంటారో ఆ భక్తులు తిరుపతిలో కావచ్చు, తిరుమలలో కావచ్చు కేవలం ఆఫ్లైన్ లో మాత్రమే అకామిడేషన్ పొందాల్సి ఉంటుంది. దీనిని గమనించుకోగలరు. అలాగే నెక్స్ట్ నారాయణరావు గారు సహస్ర దీపాలంకరణ సేవ ఫీజు ఎంత అని అడుగుతున్నారు. సహస్ర దీపాలంకరణ సేవకి ఒక్క పర్సన్ కి టికెట్ కాస్ట్ 500 రూపాయలు ఉంటుందండి. మీరు ఒక్క మొబైల్ నెంబర్ తో లాగిన్ అయి ఒక్కరికైనా బుక్ చేసుకోవచ్చు లేదా ఇద్దరికైనా బుక్ చేసుకోవచ్చు. ఒకరికి బుక్ చేసుకునేలా ఉంటే 500 రూపీస్ పే చేయాలి. ఇద్దరికి బుక్ చేసుకునేలా ఉంటే 1000 రూపీస్ పే చేసి బుక్ చేసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ నందీష్ కుమార్ గారు మ్యామ్ అంగ ప్రేక్షణంకి ఒరిజినల్ ఆధార్ తీసుకు వెళ్లాలా లేదా ఆధార్ జిరాక్స్ ఉన్నా కూడా సరిపోతుందా అని అడుగుతున్నారు. తిరుమల స్వామివారి దర్శనాలకు కావచ్చు, సేవలకు కావచ్చు వెళ్లేటప్పుడు మీ వద్ద ఒరిజినల్ ఆధార్ కార్డు ఉంటే కంపల్సరీ ఒరిజినల్ ఆధార్ కార్డ్ నే క్యారీ చేయండి. ఇన్ కేస్ మీ వద్ద ఒరిజినల్ ఆధార్ కార్డ్ లేకపోతే మీ నేము, మీ ఐడి ప్రూఫ్ నెంబరు అండ్ మీ ఫోటో ఈ 3 కూడా బాగా క్లియర్ గా కనిపించే ఆధార్ జిరాక్స్ కాపీని తీసుకొస్తే యాక్సెప్ట్ చేస్తారండి. అలాగే నెక్స్ట్ నందకుమార్ గారు అలిపిరి నడక దారి టైమింగ్స్ అండ్ అలిపిరి నడక దారి దర్శనం టోకెన్స్ డీటెయిల్స్ అండ్ నడక దారి చిల్డ్రన్స్ అలౌడ్ టైమింగ్స్ ప్లీజ్ చెప్పండి సిస్టర్ అని అడుగుతున్నారు. అలిపిరి నడక మార్గం మధ్యలో ఎక్కడ ఎటువంటి టోకెన్స్ ను టీటీడీ వారు ఇవ్వడం లేదండి. అలిపిరి నడక మార్గంలో నడిచి వెళ్లే భక్తులు కూడా తిరుపతిలో ఆఫ్లైన్ లో ఇస్తున్న ఎస్ఎస్టీ టోకెన్స్ ను తీసుకొని అలిపిరి నడక మార్గంలో నడిచి వెళ్ళవచ్చు. అంటే తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ అంటే మెయిన్ బస్టాండ్ కి ఆపోజిట్ లో ఉన్న శ్రీనివాసం కాంప్లెక్స్, అలాగే తిరుపతి రైల్వే స్టేషన్ ముందు వైపున ఉన్న విష్ణు నివాసం, ఇంకా అలిపిరి బస్టాండ్ కి దగ్గరలో ఉన్న భూదేవి కాంప్లెక్స్, తిరుపతిలోని ఈ 3 ప్లేసెస్ లో కూడా ప్రతిరోజు రాత్రి 9 గంటల నుంచి భక్తులకి ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకెన్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తారు. సో మీరు 3 ప్లేసెస్ లో ఏదో ఒక ప్లేస్ లో ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకెన్స్ ను తీసుకొని అలిపిరి నడక మార్గంలో నడిచి వెళ్ళవచ్చు. అండ్ అలిపిరి నడక మార్గంలో ప్రతిరోజు ఉదయం 5 గంటల నుంచి రాత్రి 9:30 వరకు మాత్రమే అలిపిరి నడక మార్గంలో భక్తులు నడిచి వెళ్ళడానికి అనుమతిస్తున్నారండి. అయితే రీసెంట్ గా అలిపిరి నడక మార్గంలో చిరుతపులి సంచారం నేపథ్యంలో బిలో 12 years పిల్లలు అంటే 12 సంవత్సరాల లోపు పిల్లల్ని ఉదయం 5 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే అలిపిరి నడక మార్గంలో నడిచి వెళ్ళడానికి అనుమతిస్తున్నారు. మధ్యాహ్నం 2 గంటలు దాటింది అంటే ఏ నడక మార్గంలో కూడా 12 సంవత్సరాల లోపు పిల్లల్ని నడిచి వెళ్ళడానికి అనుమతించడం లేదు. అలిపిరి నడక మార్గంలో పెద్దవారిని కూడా మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 9:30 లోపు 70 మంది నుంచి 100 మంది శ్రీవారి భక్తుల్ని ఒక గుంపుగా నడక మార్గంలో నడిచి వెళ్ళడానికి అనుమతించడం జరుగుతుంది. ఇకపోతే శ్రీవారి మెట్టు మార్గంలో ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 5:30 వరకు మాత్రమే భక్తులు నడిచి వెళ్ళడానికి అనుమతిస్తున్నారండి.
అలాగే నెక్స్ట్ అరుణ్ తేజ గారు ఓం నమో వెంకటేశాయ, మనము శ్రీవారి వాలంటీర్ సేవ కంప్లీట్ చేశాక మనకి ఎన్నో వాకిల నుండి స్వామివారి దర్శనం ఉంటుంది అని అడుగుతున్నారు. శ్రీవారి సేవ కావచ్చు, నవనీత సేవ, పరకామణి సేవన చేసినటువంటి భక్తులకి దర్శనం అనేది నార్మల్ దర్శనం, అంటే జయ విజయుల వద్ద నుంచి నార్మల్ దర్శనమే ఉంటుంది. అలాగే నెక్స్ట్ శ్రీనివాస్ గారు హోమం ఆఫ్లైన్ టికెట్స్ ప్రజెంట్ ఇస్తున్నారా మేడం అని అడుగుతున్నారు. అవునండి, ప్రస్తుతం కూడా హోమం టికెట్స్ అనేవి ఆఫ్లైన్ లో ఇస్తున్నారు. అయితే అలిపిరి వద్ద గల సప్త గోప్రదక్షిణశాలలో ప్రతిరోజు ఉదయం 6:30 నుంచి 7 గంటల మధ్య ఆఫ్లైన్ లో ఈ హోమం టికెట్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తారు. కానీ ఈ హోమం టికెట్స్ ని పొందడానికి తెల్లవారుజామున 3 లేదా 4 గంటల నుంచి ఇక్కడ భక్తులు క్యూ లైన్ లో వెయిట్ చేస్తూ ఉంటారు. రోజుకి 50 హోమం టికెట్స్ మాత్రమే ఆఫ్లైన్ లో ఇవ్వడం జరుగుతుంది. ఓకే అండి, ఈ వీడియోలో ఇప్పటి వరకు ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను, ఇంకా శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను వివరించే ప్రయత్నం చేశానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు, అలాగే షేర్ చేయగలరు. ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. టీటీడీకి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేటు అందరికంటే ముందుగా ఇన్స్టెంట్ గా మీరు పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు. ఆ రెండింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది. అలాగే తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే కాల్ మీ ఫర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.